తంగేడు పువ్వు దింపుదామని వచ్చినాం. చూస్తే ఎక్కడా లేదు. ఇక్కడైతే మనకు కొంచెం అక్కడింత కనపడదు. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ చాలా దింపుకోపోయారు. ఉన్నది చూడండి తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వు లేకపోతే మనం బతుకమ్మ పేరవడం అనేది చాలా కష్టమైన ముచ్చట. ఎందుకంటే బతుకమ్మకు ముఖ్యమైనది ఏంటంటే తంగేడు పువ్వే. ఈ తంగేడు పువ్వు కొరకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తంగేడు పువ్వు తీసుకోకపోతే ఇంట్లో ఉన్న చెల్లెళ్ళు తంగేడు పువ్వు తెలియదని తిడతారు. చూడండి ఎంత కష్టం వచ్చిందో మనకైతే. తంగేడు పువ్వు అయితే తెంపడానికి అయితే తెంపుతాను. చూడండి ఇప్పటి వరకు అయితే బాగానే దింపాను. ఇంతైతే చూద్దాం ఇంకెంత దొరుకుద్దో తంగేడు పువ్వు. చాలామందికి అయితే తంగేడు పువ్వు ఎలా తెంపాలి అనేది కూడా తెలియదు. అందరూ ఎలా దింపుతారంటే ఇలా పట్టేసుకొని ఇక్కడికి మొట్టాలు ఇలా ఇరుస్తూ అంటారు. అయితే చిన్నప్పుడు నేను కూడా మా మామయ్య వాళ్ళ 9 నాకు తెలియనప్పుడు ఇలానే ఇరుస్తా అంటే మా మామయ్య తిట్టాడు. అలా ఇరవద్దు అని చెప్పాడు. అలా ఇరిస్తే ఏమవుతుందంటే మనకు మొదటి రోజు వరకే తంగేడు పువ్వు దొరుకుతుంది, తర్వాత దొరకదు తంగేడు పువ్వు అని. అంటే ఎలా తెంపాలని అడిగాను మా మామయ్యని అడిగితే మా మామయ్య అన్నాడు తెంపాలి. ఎలా అంటే ఫస్ట్ రోజు నాడు ఇలా ఏ పువ్వుకు ఆ పువ్వు అన్నట్టు ఇలా తెంపుతూ ఉంటే ఏమవుతుందంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది. అక్కడ బతుకమ్మ పేర్చేటప్పుడు కూడా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇగో ఇలా తెంపేస్తే. ఈ మొట్టాలు ఇరవడం అనేది కొంచెం ఇబ్బందికరమైనది. ఎందుకంటే మనకు మొదటి రోజు పువ్వు ఉంటుంది, తర్వాత మనం పువ్వు కానీ వస్తే పువ్వు మనకు దొరకదు. ఎలా తెంపాలంటే ఇలా పువ్వులు తెంపుకుంటే బెటర్ అన్నట్టు. ఇక చివరి నాడంటే మనం మండలు తీసుకుంటే ఏం కాదు, ఏ ఇబ్బంది. ఎందుకంటే అది మళ్ళీ మనకు దాంతో అవసరం ఉండదు కాబట్టి ఈజీగా అయిపోద్ది. మళ్ళీ పోతున్నాయి చూడండి. మీరు చూసినది గడ్డి చామంతి అంటారు. ఇది కూడా బతుకమ్మ పెడతారు. దీన్ని కూడా కొంచెం తెంపుకొని మనం బతుకమ్మలో పెట్టేస్తే ఇది ఒక రకం పువ్వు అవుతుంది. ఓకే చూడండి ఎట్లుందో. మేమైతే తంగేడు పువ్వు అయితే తెంపుతా అంటే ఇటు చూడగానే మనకు పరిగ పనులు అయితే కనపడ్డాయి. చూడుర్రి ఇప్పుడే అయితే కాస్తానే, ఇంకా పండలేదు. పండడానికి ఒక 15 days అయితే ఈ పరిగ పనులు కూడా పండుతాయి. తెంపుకుంటూ కొన్ని మామిడి మండలు కూడా తెంపుదామని వచ్చిన. ఇటు వస్తే ఇటు పామాయిల్ తోట కూడా కనపడింది. ఈ పామాయిల్ తోటలో చూడండి మీరు పామాయిల్ పండ్లు చూసిరా, ఇదిగోండి చూడండి ఎట్లుండే పామాయిల్ కాయలు. ఇది చూడండి ఎట్లుండే పామాయిల్ కాయలు.